మూలాధార చక్ర సాధన ఉగ్ర రూపంలో ఇప్పుడు చేద్దామండి. పృథ్వీ ముద్రలో ఎడమ చేతి చూపుడు వేలు చివర బొట్టన వేలు చివరి తగిలి ఉంటుంది. మణికట్టు మోకాల మీద, ఎడమ మోకాల మీద పెట్టుకుంటాం. ఎడమ మణికట్టు, చేతి మణికట్టుని కుడి చేతితో జపమాల పుచ్చుకుంటాము. జపమాలలో మేరు పూస అంటే కొంచెం అన్ని పూసలు ఒకలా ఉంటే ఇది కొంచెం ఎత్తుగా, కొంచెం నిలువుగా ఉంటుంది. ఈ మేరు పూస దగ్గర మొదలుపెట్టి ఊపిరి పీల్చుతూ మన విశ్వశక్తిని మనలోకి తీసుకుని ఊపిరిని పొట్ట పైకొచ్చిలో ఊపిరి పీల్చాలి. పీల్చి కొద్ది క్షణాలు ఆగి ఊపిరిని మెల్లిగా వదులుతూ లం 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 లం. ఇప్పుడు మేరు పూసని కొంచెం ఈ చూపుడు వేలు మీద పెట్టుకుంటాము. కుడి చేయి చూపుడు వేలు మీద దండ ఉంటుంది. చూపుడు వేలుతోటి ఒక పూసని కిందకి జరుపుతాం. అంటే మన వైపుకి జరుపుకున్నాక మళ్ళీ రెండో పూస మీద చేపెట్టి మళ్ళీ ఊపిరి పీల్చి పొట్టలో నిలబెట్టుకుని కాసేపు లం 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 లం. దృష్టి వెన్నుముక చివరి భాగంలో ఉన్న బుధస్థానం దగ్గర ఉన్న వెన్నుముక చిట్ట చివరి పూస మీద పెట్టి అక్కడ ఎర్రటి రంగులో దేవనాగరి లిపి అంటే హిందీలో రాసిన లం అనే అక్షరాన్ని ఊహించుకుంటూ, అంటే సంస్కృత భాష అన్నమాట అది, లం అనే అక్షరాన్ని ఊహించుకుంటూ మనము చేస్తుంటాము. ఎంతసేపు చేయాలి? అది మన టైంని బట్టి ఈ సాధన చేయాలి. ఊపిరి పీల్చాను, ఊపిరి బిగబెట్టాను, ఊపిరి విదులుతూ లం 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 లం. మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాను, పొట్ట బయటకు వచ్చేలాగా ఊపిరి పీల్చుకున్నాను, ఊపిరిని పొట్టలో బిగబెట్టాను, మెల్లిగా విదులుతూ లం 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 లం. ఒక పూసని బటన్ వేలు ఉపయోగించి కింద వైపు అంటే నా వైపుకి కింద వైపుకి లాగాను. ఇప్పుడు రెండో పూస మీద బటన్ వేలు పెట్టి మళ్ళీ ఇలా ఇది మోకాల మీద ఉంటుందండి. మీకు కనిపించడం కోసం మీరు అయితే చూపెడుతున్నాను దండని జపమాలని. అంతే, ఇలా చేస్తూ ఉండాలి. ఎప్పటిదాకా మళ్ళీ మీరు పూస అంటే మిగతా పూసలాగా కూడా నిలువుగా ఉంటుందని చెప్పాను కదండి, ఆ పూస మన దగ్గరికి వచ్చేదాకా చేస్తూ ఉండండి. నేను చేస్తాను, మీరు కూడా నాతో పాటు సాధన చేయండి. అంటే నాకు, మీకు, మనందరికీ ఉపయోగం. లం 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 లం. లం 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 లం. లం 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 లం. లం 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 లం.
lam 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 Lam
ఊపిరి పీలుస్తాము, ఊపిరిని బిగబడతాము, ఊపిరి విదులుతున్నప్పుడు విదలడానికి ముందు మన బుధ స్థానాన్ని బిగించి పైకి రావుతాం. కొంచెం నేను పై వ్యక్తిగా అది లాగినట్టుగా చేసి లం 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 లం. ఇప్పుడు మల ద్వారం మళ్ళీ నార్మల్ స్థితి, బుధ స్థానం మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. మళ్ళీ ఊపిరి పీలుస్తాము, పొట్ట బయటకు వచ్చేలాగా. ఊపిరి బయటకు వెళ్ళిపోకుండా, కింద నుంచి బయటకు వెళ్ళిపోకుండా బిగిస్తాం అన్నమాట. బుధ నరాన్ని బిగిస్తాం. బిగించి పై వైపు అంటే వెనుక వైపు కొంచెం లాగినట్టుగా పైకి లాగినట్టుగా అనుకోవాలి. అనుకుని ఆ వెనుముక చివరి భాగంలో ఎర్రటి రంగును ఊహించుకుంటూ ఆ ఎర్రటి రంగులో లేకపోతే ఎర్రటి రంగులో ఉన్న లకారాన్ని హిందీలో రాస్తాం కదా, లకారం లం లం అనే అక్షరాన్ని చూస్తున్నట్టుగా ఊహించుకుని లం 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 లం. మళ్ళీ ఊపిరి పీలుస్తాము. మళ్ళీ ఊపిరిని బిగబెట్టి బుధ స్థానం దగ్గర పిలిచి పైకి లాగుతాం. అంటే ఇది మనం మోషన్ అవుతుంది కానీ ఆ నరాల్ని బిగిస్తాం అన్నమాట. గట్టిగా బిగించినట్టు లోపల ఆ భాగాన్ని కొంచెం కాంట్రాక్ట్ చేస్తాం. ఇది బిగించి పైకి కొంచెం పైకి లాగినట్టుగా అనుకుంటాం. ఇలా బుధ స్థానాన్ని పైకి బిగించి లాగడాన్ని మూలబంధం అంటారు. మూలబంధం దీని పేరు. ఇది వేయడం వల్ల మన మూలాధార చక్రం వికాసానికి ఇంకా తొందరగా అక్కడ ఎనర్జీ చాలా తొందరగా ఛానలైజ్ అంటే మనం అక్కడ కేంద్రీకరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లం 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 లం
లం లం లం లం లం లం లం. లం 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 లం. ఇప్పుడు మధ్యలో ఒక తుమ్ము వచ్చింది కదండి, ఇలాంటి వాటిని విఘ్నాలు అంటారు. మనం చేసే సాధనకి ఈ విఘ్నాలు అనమాట, అంటే ఆటంకాలు. ఈ ఆటంకాలు రాకుండా ఉండాలంటే మనం సాధన మొదలుపెట్టే ముందు మన గురువుగారికి కానీ, వినాయకుడికి కానీ, మన ఇష్టదైవానికి కానీ, లేకపోతే అందరికీ కానీ, తల్లిదండ్రులు కానీ దండం పెట్టుకుని, మనసులో దండం పెట్టుకుని సాధన మొదలు పెడితే విఘ్నాలు రావు. ఈ జపమాల మనం పూర్తి చేయడం వల్ల మన ఏకాగ్రత మనం చెప్తున్న బీజాక్షరం మీద బాగా కుదురుతుంది. అలాగా మన సాధనని మళ్ళీ మేలు కోసం మన చేతికి తగిలేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా చేస్తూ ఉండడమే. చిన్న చిన్న ఆటంకాలకి, చిన్న చిన్న విఘ్నాలకి మనము ఆగిపోకూడదు, ముందుకు వెళుతూ ఉండాలి. ఇదే మరి సాధన. ఇలా చేయడం వల్ల మన మీద మనకి నమ్మకం వస్తుంది. అదే ఎవరికైతే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుందో వాళ్ళందరికీ కూడా వాళ్ళలో మూలాధార చక్రము యాక్టివ్గా ఉన్నట్టే లెక్క, మూలాధార చక్రం వికసించినట్టే లెక్క. ఎవరికైతే తన మీద తనకి నమ్మకం లేదో, నలుగురిలోకి వెళ్ళడానికి సంకోచిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మూలాధార చక్ర సాధన చెయ్యాలి. ఎలా చేయాలి? ఇంకా రకరకాల పద్ధతులు నేను చెప్తూ ఉంటాను. మీరు అప్పుడప్పుడు వీడియో చూసి లేకపోతే ఇంటర్నెట్లో వెతికి సాధన మాత్రం మానవద్దు. చేస్తూ ఉంటే మనము ఎవరికంటే తక్కువ కాదు, మనము అందరితో సమానం, మనము మనలాగే ఉంటాం. అందువల్ల సాధన మనం ఇంకా ముందుకు తీసుకెళ్దామని ఊపిరి పీల్చాను, బిగించాను, ఉదస్థానాన్ని పైకి లాగాను, పైకి లాగి లం 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 లం. మళ్ళీ ఊపిరి పీల్చాను, ఉదస్థానాన్ని పైకి లాగాను, ఊపిరి బిగించాను, లం 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 లం. లం 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 లం
లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం
లం లం లం లం లం లం లం ఇప్పుడు చిన్న మార్పు చేద్దాం. ఏంటంటే ఊపిరి పీల్చుకుని పొట్టలో కొంచెం సేపు ఉంచి తర్వాత లం 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 చెప్పినప్పుడు గుదస్థానం ఎగబెట్టి ఊపిరి విదులుతూ లం 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 అని చెప్పి బిగిస్తూ బిగుస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఒక్కోసారి కొంచెం చిన్న మూలబంధాన్ని వేస్తూ విదులుతూ అలా ఉంటాం అన్నమాట. ఇలా చేయడం వల్ల అయిపోయాక చెప్పడం అయిపోయాక కొద్ది క్షణాలు ఏమి ఊపిరి పీల్చద్దు, ఏది చేయదు, అలా సైలెంట్గా ఉంటే మనకి మూలాధార చక్ర స్థానంలో కదలికలు తెలుస్తాయి. ఈ కదలికలు అక్కడ శక్తి ఉత్పాదన, శక్తి రీజునేషన్, ఎనర్జీ సర్క్యులేషన్కి చాలా సంకేతాలు. అందువల్ల తప్పనిసరిగా మనం చేద్దాం. ఇది శరీరం మనకి ఏది మంచిదో ఏది చెడుదో ఇది ఎవరు చెప్పక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు, మీరు అనుకోవచ్చు. శరీరానికి తెలుసు. అవర్ బాడీ, అవర్ మైండ్ ఈజ్ అవర్ గురు. సో అది చెప్పినట్టుగా దానికి జాగ్రత్తగా సరైన పద్ధతిలో మనం చెప్పుకుంటే అదే మనకి ఏది కావాలో ఏది అవుతుంది నిర్ణయించే స్థితికి వెళ్ళిపోతుంది. అంతవరకు అది వెళ్ళినాక మనం దాన్ని లైన్ పెట్టుకోవాలి. సాధనతో ఒక్కసారి మనం సరైన దిశలోకి శరీరాన్ని, మన మనసుని నడిపించగలిగితే ఇంకా మనం ఆ విషయంలో ఆలోచించగలిగే దానిదే ముందుకు వెళ్తుంది. సాధన మనం చేద్దాం, కంటిన్యూ చేద్దాం. లం 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 ఇలాగా మళ్ళీ మేల్పూస మన వేలికి తగిలిదాకా కళ్ళు మూసుకుని ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. దృష్టి మన మూలాధార చక్రం మీద ఉండాలి. ఎర్రటి రంగులు ఉంచుకోవాలి. అందులో దేవనాగరిలో రాసిన లాం అనే అక్షరాన్ని గమనిస్తూ ఉండాలి. ఉదయస్థానాన్ని పైకి కిందికి కదుపుతూ ఉండాలి. లాం చెప్పినప్పుడు అలా పైకి లాగుతూ ఉండాలి. ఎడమ చేయి ఉంగరపు వేలు బటన్ వేలుకి టచ్ తగులుతూ చివరిగా టచ్ తగులుతూ ఉండాలి. మిగతా వేడు తిన్నగా ఉండాలి.
పృథ్వీ ముద్ర. ఇవి అన్నీ చేస్తూ మన మూలాధార చక్ర సాధన చేయడం అనేది అంత సులభం కాదు. కానీ ఇదే ఉగ్ర సాధన, ఉగ్ర మూలాధార చక్ర సాధన. ప్రయత్నించేయండి, లాభాన్ని అందుకోండి. శ్రీ గురుభ్యో నమః. సాధన అయిపోయాక వెంటనే లేచిపోకూడదు. రెండు చేతులు పాము కాళ్ళనే పెట్టుకోవాలి. పెట్టుకుని మెల్లిగా చిరునవ్వుతో కళ్ళు తెరిచి, ఎక్కువసేపు మనం కూర్చుని ఉన్నాం కాబట్టి కాలుని చాలా మెల్లిగా తీసి దండాసనంలోకి వచ్చి కాళ్ళని ఒక్కసారి చాపుని కలుపుకుని కాళ్ళలోకి రక్త ప్రసారం సరిగ్గా జరిగేలాగా వచ్చేదాకా కొంచెం కాళ్ళని అటు ఇటు కలుపుతూ ఉండి, ఇప్పుడు మనం మూలాధార చక్రం సాధన చేయడం వల్ల మనకి వచ్చిన లాభాలు ఏమిటి అనేది మనం గమనిస్తే కనుక, ఒకటి, మనసు ప్రశాంతంగా ఉంది. రెండు, మన మీద ఎక్కువ ఒకే సమయానికి ప్రతిరోజు, అంటే దత్తస్వామి చెప్పినట్టుగా 4 సార్లు చేయగలిగితే, అంటే 4 సార్లు ఎప్పుడప్పుడు పొద్దున్న, అంటే లేచిన వెంటనే, అలాగే పడుకోబోయే ముందు, అలాగే ప్రాతः సంధ్య అంటే పొద్దున్న 6 గంటల టైంలో, మళ్ళీ సాయంత్రం అంటే సాయంత్రం 6 గంటల టైంలో చేస్తే కనుక తొందరగా మనకి మూలాధార చక్ర వికాసం జరుగుతుంది. ఒక్కసారి మూలాధార చక్రం కనుక మనకి యాక్టివేట్ అయితే, వికసిస్తే, ఎనర్జైజ్ అయితే, శక్తివంతం అయితే, అప్పుడు మనకి అనారోగ్య సమస్యలు, ఫిజికల్ సమస్యలు అనేవి ఇవి రావు. సో అందుకోసం తప్పనిసరిగా మనందరం సాధన చేయాలి, చేద్దాం.